అందరికీ నమస్కారం। ఈరోజు మన మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన నీరుగుట్టిపల్లిలో జరిగిన ఒక సంఘటన యావత్ మదనపల్లి ప్రజానికానికి మొత్తానికి వాళ్ళ మనసులు కలిచివేసింది। నిన్నటి రోజున రిషిక అనే అమ్మాయి మిస్ అయ్యిందని 7 ఏళ్ల బాలిక మిస్ అయ్యిందని వార్త విన్నాం। కాకపోతే ఇవాళ ఉదయానికి ఆ వార్త మదనపల్లి ప్రజల్ని మొత్తం మనసులు కలిచివేసిన వార్త ఏంటంటే ఆ బిడ్డ సజీవ దహనమై కనపడింది। ఎలా అంటారా, ఒక సైకో, ఒక గాంజాకి అడిక్ట్ అయిన ఒక కులవర్ధన్ అనే వ్యక్తి చేసిన ఈ దుర్మార్గమైన పని ఆడవాళ్ళని చూస్తే ఏ మత్తులో ఉన్నా మత్తులో లేకపోయినా వేస్ట్ ఫెలోస్ అనే చెప్పాలి, వెదవ నా కొడుకుననే చెప్పాలి। ఆడవాళ్ళనంటే ఒక తల్లిని చూసినట్టు ఉండదు, ఒక చెల్లిని చూసినట్టు ఉండదు, ఒక బిడ్డని చూసినట్టు ఉండదు। ఆడవాళ్ళు అవ్యవాయులు చూస్తారే కానీ దానిలో వాడి తల్లి కనపడదు, వాడి చెల్లి కనపడదు, వాడి సోదరి కనపడదు, వాడి అక్క కనపడదు, ఎవరు కనపడదు। అలా కామాంధులైపోతున్నారు దినదినానికి। ఈ సంఘటన యావత్ మదనపల్లిని కలిచివేసింది। ఈ విషయం తెలియంగానే మా నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు అసెంబ్లీ సెషన్స్లో భాగంగా ఇవాళ ఉదయమే వెళ్ళడంతో ఇమ్మీడియట్గా స్పందించి అధిష్టాన నేత అయిన మన ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు। అలానే హోమ్ మినిస్టర్ గారైన మన అనిత మేడం దృష్టికి కూడా తీసుకెళ్లారు। ఇమ్మీడియట్గా స్పందించి వారు ఫోన్ కాల్ చేసి శాసనసభ్యులకు మాట్లాడడం జరిగింది। వారి ద్వారా మన టౌన్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి విద్యన్న ఈ విషయం తెలియంగానే గౌరవ శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి లోకేష్ అన్న గారికి ఇమీడియట్గా తెలియజంపగానే హోమ్ మినిస్టర్ గారికి ఆ విషయాన్ని వెంటనే ఫార్వర్డ్ చేయడము లోకేష్ అన్న గారు। ఇలాంటి నాయకత్వంలో ఉన్న మనము తప్పకుండా కూటమి ప్రభుత్వం నుంచి ఈ యొక్క సంఘటనకు తప్పకుండా న్యాయం చేకూరుస్తారని, ఇలాంటి సంఘటనకు కారణమైన ఈ గాంజాని మొట్టమొదట నిర్మూలించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ బిడ్డకి తగు న్యాయం చేయాలని ఒక మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మహిళగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను। దీనిపైన మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది। దీనిపైన ఒక రాజకీయ కోణంలో పక్కన పెట్టేస్తే తప్పకుండా ఒక వ్యక్తిగతంగా మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు తప్పకుండా ఈ విషయాన్ని ఆ తల్లిదండ్రులకి తప్పకుండా ప్రతి నిమిషం వాళ్ళతోటి ఉంటారు, వాళ్ళకు తగు న్యాయం చేస్తారు అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు। థ్యాంక్ యూ। చైర్మన్ అయినటువంటి విద్యన్న ద్వారా శాసనసభ్యులు హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది। తర్వాత వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం జరిగింది। నేను చెప్పడం ఒకటే, ఎంత భరోసా ఇచ్చినా ఇలాంటి కామాంధులని మళ్ళీ తిరిగి ఇంకొక బిడ్డకి ఇలా జరగకూడదంటే ఎన్కౌంటర్ చేయాలి। ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక ఆలిగా నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను। తప్పకుండా ఇలాంటి సైకోలకి, ఎక్స్పెషలీ గాంజాకు అడిక్ట్ అయిన ఏ ఎదవ అయినా, ఏ వేస్ట్ ఫెలో అయినా ఎన్కౌంటర్ చేయాలి। ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంజాని మనం అరికట్టాలి। దీనికి ఎన్నో స్పెషల్ సిబ్బంది కూడా గాంజా పైన వర్క్ చేస్తున్నారు మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారి ఆధ్వర్యంలో। ఇలా చేస్తున్నా కూడా దీంట్లో చేంజెస్ ఇంకా రాకపోవడం, ఇలాంటి సైకోలని 100 మంది తయారు చేస్తుంది గాంజా। సో ఈ గాంజా ఈజ్ ద వన్ అండ్ ద ఓన్లీ రీజన్ ఈరోజు మత్తులో ఏమి చేస్తున్నాడో వాడు ఒక మనిషా పశువా అని మర్చిపోయి ఆ సైకో ప్రవర్తించిన విధానం, ఒక పసిబిడ్డని 7 ఏళ్ల బిడ్డని, అన్యం పుణ్యం ఎరుగని బిడ్డల్ని తీసుకెళ్లి వాడు అత్యాచారం చేయడమే కాకుండా ఆ బిడ్డని తిరిగి చంపేసి ఒక వాటర్ టబ్లో పెట్టడం అనేది వాడికి మనిషా పశువా ఎలా కన్సిడర్ చేయాలో నాకు అర్థం కావడం లేదు। ఈ విషయాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను। అసలు ఈ విషయం వినంగానే అసలు మనసులో మనసు లేదు। ఒక ఆడపిల్లగా పుట్టడమే తప్పైపోతుంది ఈ సమాజంలో। ఆడపిల్లగా పుట్టడమే కాదు, ఒక ఆడపిల్లని కనాలంటే కూడా భయపడుతున్నారు తల్లిదండ్రులు। అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము। ఎందుకంటే ఈ వెధవనా కొడుకులకు ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళ అవయవాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ, అలా వీళ్ళ అమ్మ ఉండదా, వీళ్ళ అక్క ఉండదా, వీళ్ళ చెల్లెలు ఉండదా, ఎవ్వరు ఉండరా?
ఆడవాళ్ళని ఎందుకురా అలా చూస్తారు? తల్లి లేనిదే మీరు లేరురా, ఈ భూమాతే తల్లిరా, ఈ తల్లి లేకపోతే మీరు లేరురా. ఒక ఆడదాన్ని ఇంత హీనాతిహీనంగా చూస్తున్న వేస్ట్ నా కొడుకుల్ని